కొడుకుందో అని వెళ్ళబడతా అంటే రంగరంగ వద్దనది పాండ్యేంద్ర మాట మరి వస్తాంటే పాండ్యేంద్ర నగరము ఆ పాండ్యేంద్ర నగరం రాదు పాండ్యేంద్ర మనది భార్య ప్రవణవతి వాళ్ళ ఇద్దరు కొడుకులుగా అన్నాడు మరి పెద్ద కొడుకు రమణశీల మహారాజు మరి రెండో కొడుకు భువనశీల మహారాజు వాళ్ళు పొద్దునుకుంటే మాపడుకుంటే పొద్దురికి లేదు మరి ఆ పెద్ద కొడుకు ఏం చేస్తాడు తెల్లారితే పొద్దుకుతా కట్టి ఒట్టుకొచ్చి కట్టిలో కట్టండి కట్టి అమ్మకొచ్చి అవ్వని చేస్తాడు బాపుని చేస్తాడు తమ్ముని చేస్తాడు ఏది ఆ పెద్ద కొడుకు రమణశీల మహారాజు మరి ఆ అరుచుకుంటా వచ్చే వరకు ఆ గుడిసెకాడికి వచ్చి కింద మధ్యలో ఆగిపోవడం అని ఆ ధనమంతులు ఆ గుడిసెకాడికి వచ్చారు మరి 60 ఏళ్ళ పెద్ద మనుషులా అయ్యో బిడ్డ ఏంటంటే గిట్ల సంగతవా మరి మా ఇంట్లో ఇంతంగా వాళ్ళ రాజు కేరి ఎంత అమరంగా మరి ఇద్దరు బిడ్డలు అన్నాడు పెద్ద బిడ్డకు పెళ్లి చేసి ఆ రాజ్యం చేసే వాళ్ళ చేతులు పెడతా ఇంట్లో వెళ్ళటం కావాలంటే బిడ్డ మరి ఆగురి నా కొడుకు కట్టెలు వేయండి కట్టెలు వచ్చినాక నా కొడుకుని అడుగుతాని వాళ్ళు అక్కడ ఉసులు పెట్టిండా పెద్ద పిల్లగాడు రమచల మహారాజు వెనక కట్టెలు 2 కట్టెలు ఒట్టకచ్చి కట్టెలు అమ్ముకొని తవుడో పొరవ పండుగ ఆనాడు 60 ఏళ్ళ పెద్ద మనుషులమ్మా 60 ఏళ్ళ పెద్ద మనుషులు పుట్టదాన పోతాడు దాని ఆ పెద్ద కొడుకు అబ్బాయితో ఏమన్నారు కదా అయ్యో అవ్వ వీళ్ళు ఎవరే అంటే బిడ్డ గిట్ట సంగతి మరి పాపం ఆ రాజుకి ఇద్దరు బిడ్డలాట మరి పెద్ద బిడ్డ పెళ్లి చేసి ఇట్లా ఇటం పెట్టుకుంటారట మరి బిడ్డ గిట్లా పోతావా అంటే అవ్వా నేను పోతే నిన్నెవరు తాడాలి తమ్ముడిని ఎవరు తాడాలి అవ్వా పాప ఎవరు తాగాలంటే నాకు ఆనాడు చిన్నోడు మూనచీల మారాలకి దగ్గర ఉరికొచ్చాడు అన్నా నువ్వు పోతే అవ్వని తాగే ఓకేత నాకేం లేదు అయ్యని తాగే ఓకేత నాకేం లేదు చిన్నపిల్లాడు అంటాడు ఆనాడు అబ్బాయి అంటాడు కొడుక రమణచీల మహారాజా వాళ్ళ రాజ్యం ఉన్నాడు దేశం ఉన్నదాట అయ్యో కొడుక అంతేనే ఇక్కడ నువ్వు బతకకున్నా వాళ్ళింటి పోయి నువ్వు అవునంగా బతుకుతా అంటే ఉంటాంటే నీ నీడ సల్ల ఉంటే నీ తమ్ము నీ ఇంటికి వస్తాడు అంటే నీ 60 ఏళ్ళ పెద్ద మనుషులు వెనక కాడికి దగ్గర కొడుకు దూరం అవుతాను బిడ్డ నువ్వు పోయిన మాట కూడా అవునంగా బతుకుతావయ్యా అదిగించి పుదిగించాలని ఎరుపు లేపి రాసమందులు అప్పల కలగదీసి అని పెద్ద పిల్లలు రమచ్చల మహారాజు ఓ అమ్మో వద్దంటే మీరు వింటలేరు నేను వెళ్ళిపోతా గాని ఒకనాడు తమ్ముడు పూనచ్చల రాజు అన్న దగ్గర గురి కాదు నావు అయ్యో అన్నరా నువ్వు అత్తగారింటి పోతున్నావు అన్న ఇంట ఇల్లు ఉండవాట అన్న నువ్వు అక్కడ వేయనాక నువ్వు అయ్యను మర్చిపోకే అన్న అవ్వను మర్చిపోకు అన్న నీ తోడ ఉంటోని నువ్వు నన్ను మర్చిపోకే అన్నవా అన్న ఇంటికి పెద్దోని వల్ల ఇందు అలవాటు నువ్వు ఉంటే అన్న కట్టెలు అమ్ముకొని కట్టెలు పట్టుకొచ్చి మమ్మల్ని ఆదుకున్నావు అన్న తోడవుంటే ఇప్పటికప్పటికి అందరూ కావాలి పాముల గీసాలు తేళ్ల గీసాలు ఒక తల్లి పిల్లగల్లో పోరాటం ఉండదు నీళ్ళల్లో నీళ్ళుగా తీయని నిమ్మలు ఎక్కి పారాయి పాలల్ల పాలుగా తీయని పరుసలు ఎక్కి పారాయి అన్నారు అన్న నేను చిల్లోని అమ్మను మరొక అయ్యను మరొక అన్న నన్ను మర్చిపోకురా అని అన్నది తమ్ముని మీద పడి వాటి వరుగుతాంటేగా తమ్ముడా నిన్నెందుకు మర్చిపోతా వాళ్ళకు పెట్టిన అన్నం బట్టగా చెవ్వయ్య పెట్టు తమ్ముడా అని తమ్ముతో చెప్పిండు కానీ పెద్దోడు మరి ఎంత మరి రమణచల మహారాజు వచ్చినోళ్ళతోటి బయలుదేరి పిలగాడు అమరంగా రఘులవత్తరమ్మ అయ్యయ్యో అమరంగా రఘుల వచ్చేవర కల్లా నాడు వచ్చిన
ఇల్లుంటే నాకిద్దరు బిడ్డలు నాయనాను పెద్దను పెద్దయినవు కాబట్టి నీ కూడా బిడ్డలు పెళ్లి చేసి కొడుక రాజ్యం దేశం నీ చేతిలో పెడతా నాకు అన్నుని కాదు బిడ్డ కొడుకు అనుకుంటా అని అను ఊరు మంది చూడంగా పెద్ద బిడ్డ దేవి కవ్వకున్నా పెద్ద బిడ్డ దేవి కవ్వకు పిల్లగడు రమణ మహారాజుకు అమరన్న మహారాజు పెద్ద కొడుకు పెళ్లి మరి పెద్ద బిడ్డకు పెళ్లి చేసిండు అల్లుడు రమణచీల మహారాజును అయ్యో బిడ్డ ఊరాన వారు ఊరు మంది చూడంగా నేను రాజాను రాజు చేస్తానన్నాడు నాకున్న కాడికి బిడ్డ నా రాజ్యమైన దేశమైన నా ఇద్దరు బిడ్డలకు చేరు సగము అల్లుడా రమ్మని ఆ పెద్ద అల్లుడు రమణచీల మహారాజు తీసుకొచ్చి రాజ్యం మీద కూసుండ పెడతాడు అల్లుడా 12 ఏళ్ల పిల్ల పట్ట వయసురాలు అయ్యో బిడ్డ రమ్మని రాజ్యం మీద తీసుకొచ్చి రాజ్యం మీద కూర్చుండబెట్టి రాజు చేతుకున్న శిశకంగా పిలిచిండు వాళ్ళని చేతికొచ్చి అల్లుని వీరాలు కాదు అల్లుని కాదు బిడ్డ నా కన్ను కొడుకు అనుకుంటా నేను పిల్లగానికి పట్టాభిషేకం వచ్చాడు ఆ రమణ చిలమహారాజు రాజ్యం వెళ్తాడా ఆయన రాజ్యం వెళ్ళకుండా అక్కడ ఉండని అప్పుడు ఆ రాజు అనుకున్నాడు ఇద్దరు బిడ్డలు కంటే నా పెద్ద బిడ్డ పెళ్లి చేసిన ఇక నా చిన్న బిడ్డ 5 ఏళ్ల బిడ్డ నా చిన్న బిడ్డ 7 ఏళ్ల బిడ్డ ఆ చిన్న బిడ్డ బయలు పోతుంది ఇంటికి వస్తే నా రందివాసిందో అనుకున్నాడు అల్లుడు రాజ్యం వెళ్తాడా ఈయన సంగతి ఇక్కడ ఉండని మరి ఆ పిల్లగాడు వెనకాల రమణ చిలమహారాజు అవ్వలాల ఊరిని ముఖం బావిల్లు దూలే బావిల్లు ముఖం ఊరి విల్లు దూలే ఆ పిల్ల వెనక పసి పిల్ల 12 ఏళ్ల పిల్ల పట్ట వయసురాలు ఆనాడు ఆ బిడ్డ మరి ఎంతైనా పెద్ద బిడ్డ దేవికమ్మా మరి ఆ తోడబుట్టిన చెల్లె లెక్క చూసుకుంటాడు కానీ భార్యను ప్రేమించుకుంటలేడు ఎందుకంటే ఆడవాళ్ళకు 4 పండుగలు మగవాళ్ళకు 3 పండుగలు అన్నారు ఆడవాళ్ళకు 4 పండుగలు అంటే పుట్టినాడు పురుడు చేసేది పండుగ పెరిగి పెద్ద అయినాడు పండుగ పెళ్లి చేసినాడు పండుగ సచ్చి దినవారం చేసినాడు పండుగ మరి ఆ బిడ్డకు మరి 2 పండుగ కాలేదు ఆ బిడ్డ మరి పసివిల్లే కదా పురాణ 3 మంది ఉండగా 4 తీసుకొచ్చి రాజ్యం వెళ్ళిపిస్తా అని చెప్పి అదే విధంగా 4 తీసుకొచ్చి రాజ్యం మీద కూర్చుని పెట్టిన ఆ పిల్ల 2 అక్క ఎల్లలు బల్లె పోతాను ఇంటికి వస్తాను అయ్యో భార్య ముఖం భర్త చూలే భర్త ముఖం భార్య చూడబాయే రాజ్యం వేలుకుంటా దేశం వేలుకుంటా పిల్లగాడు రమణ చలమహారాజు రోజులు 2 నెలలు కడతాయి నెలలు కడుతుంది పిల్లగాడు ఆ రాజ్యం సంగతి మొత్తం తెలుసుకున్నాడా మరి ఒకనాడు ఇద్దరు బిడ్డ మరి ఆ ఇద్దరేమో బల్లె వేరు ఎవరు ఆ ఇద్దరు మరి ఎంత ఆ భార్య దేవి కవ్వ తన మరదలు దైవవతి ఇద్దరు వాళ్ళు బల్లె వేయరా మరి బారపతి అల్ల అవుతుంది అయ్యో నీ ఇంటి అన్నం తింటా కచ్చిరి మీద ఉన్న పిల్లగాడు రమణ మహారాజు కచ్చిరి మందు పెట్టి నేను ఇంటికి పోతే నా భార్య ఉన్నది అనుకుంటాను కానీ ఇంటికాడు ఇద్దరు వాళ్ళ బయలు వెళ్ళిన సంగతి చూసుకోలేదు ధనధనం అంటే అరే సుక్కలోన సన్న మామ రాజు బయలు వెళ్ళినాడే రంగరంగ ఇంటికి వస్తా అంటే
అగో ఇంట్లో ఊడిగా చేసి నా ఇంట్లో పని చేసే దాశీలత దాశీలతకప్పుడు ఇళ్ళకెళ్ళి బయటకు వస్తుంది అది ఇంట్లోకెళ్ళి బయటగా చేయాలి కదే అయింది పిల్లగాడికి అప్పుడు ఇంట్లో వేయాలి కదే అవుతుంది అరే సుక్కలోన సన్న బామను కోరత గుమ్మడి సక్కడొక్క రాజు రమ్మ కోరత గుమ్మడి అయ్యయ్య రాజు పిల్లలు కానలేదుగా అయ్యో రామ రమ 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 బయటికి వస్తాను రామ రామ నన్ను గుర్తుండే దేవుడు బాబు నన్ను డామేజ్ చేసి బాబు బాబు నన్ను గుర్తుండే అమ్మా నువ్వు ఎందుకు మాట్లాడు నువ్వు కావాలని గుర్తినావు నన్ను నువ్వు తాకినావు నువ్వే తాకినావు నువ్వు తాకినావు నువ్వే మొగల కళ్ళు అబ్బో శత్రు కళ్ళు నువ్వు కావాలన్న డామేజ్ చేసినావు నువ్వు తాకినావు నువ్వే తాకి నువ్వు బాబు మళ్ళీ ముట్టుకుంటాను నన్ను నువ్వే ఎంత నీ బతికెంత నా ఇంట్లో పని చేసేదా లేదు నువ్వు కావాలని రాకినావు నువ్వు ఎంత నా ఇంట్లో పని చేసేదా అనివి నా భార్య నాకుండగా నా మరదలు ఉండగా ఏం మాట్లాడుతున్నావు అబ్బో నువ్వు ఎన్ని రోజులు వచ్చి అనుకున్నావు నీ భార్య నీ చేతికి రాలే నువ్వు కావాలని నన్ను గుర్తినావు మనిషి ఎక్కున్నవాను వామ్మో. సాంగాలే పాడాను నేను ఊళ్ళో చెప్తా ఏమని సమస్య రాదు నన్ను గుంజినా అని చెప్తా అంటే ఊళ్ళో పోయి చెప్తావా ఊళ్ళో చెప్తా మీ మాతో చెప్తా నువ్వు కావాలనే గుర్తిండే అసలు నువ్వు కుదిరా అబ్బో నువ్వే అసలు నువ్వు తాకినావు నువ్వే రాకినావు ఎవరే డ్యామేజ్ చేసినావు సరే ఒక మాట నేను నీకే తాకినావు నువ్వు నాకే తాకినావు ఏదో అయిపోయింది నువ్వు ఇంత ఎట్లా అయిపోతుంది ఇంకా నువ్వు ఎందుకు తాకినావు కావాలని రాకినావు సరే నేను తాకినట్టు రేపటిదానికి ఏదైనా మొత్తుకున్నా కాదమ్మా సరే నేను నీకే తాకినావు నాకే తాకినావు ఒకవేళ మా మామతో చెప్తే మా మామ అని సిరిగిపోతుంది నా భార్యతో చెప్తే నా భార్య మనసు బాధపడుతుంది అమ్మా నా మామ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈ అల్ల కొడుకులు లేరని నన్ను అల్లుని కాదు కొడుకులు ఎక్కువ చూసుకుంటాను మా మామ నీకు 5 కావాలన్నా చెప్పు 10 కావాలన్నా చెప్పు ఏం కావాలన్నా చెప్పు నేను ఇత్తగా నీ మాట బయటికి రావు నాకెందుకు నాకు 5 ఎందుకు 10 ఎందుకు రేపు మాట తనవా ఆ రోజు నిన్ను గుంజిన రోజు నీకు పైసలు ఇచ్చినా నువ్వు నడి మందులు ఎత్తే ఇస్తుంది కదా గుర్తలేదా గుర్తిండు అమ్మ కానక నేనే నీకు తాకినా లేదు నువ్వు కావాల్సుకునే డామేజ్ చేస్తున్నావు టచ్ చేసి నీ మొఖం చూస్తే కూర్చున్న లేవాడు వాడేవాడు దొడ్డి పెట్టాడు కూడా లేవాడు వానికేం తాపుతున్నావు అర్థమే వస్తుంది కానీ పిల్ల ఇగో ఒక మాట సరే నేను నీకే తాకినావు నువ్వు నాకే తాకినావు కానీ ఇలా కొడున్న సంవత్సరం కుక్కల పాలు చేయకు కొడుకున్నది పని చేసే రాజ్యం ఓడుతుంది దేశం ఓడుతుంది ఇల్లు ఓడుతుంది కావచ్చునా లేకపోతే ఆయన బట్టలు ఓడుతాయి వాళ్ళు ఆయన సొమ్ము ఓడుతుంది కావచ్చునా అనుకున్నాడే ఇప్పటికప్పటికి అందరూ నమ్మరారా అది కెర్రాన్ దాన్ని కొంగు పడితే 5,000 అంత అవుతుందో నీకేం కావాలన్నా కోరుకోయిస్తాను డబ్బులు కావన్నా డబ్బు నాకెందుకు ఓ ఇల్లు కట్టి అన్నా నాకెందుకు ఇల్లు కట్టితే ఇంత ఎవరు ఉండాలి లంక ఇంట్లో అదే నువ్వు కూడా కదా
ఎందుకు గుజ్జు కుక్క లెక్క నేను ఒక్కదాన్ని ఉండన్నా దేవుడు అక్కడ అక్కడికి నీకు అదే సక్కలేదు గుణమే సక్కలేదు ఉండాలి మందికి ఇచ్చి కానీ అమ్మా నీకు సరే 20 గుంట పోయి ఎవరు నీకు ఎవరు దున్నారా దాన్ని మందిరాలు పోతున్నాయి కూడా చెప్తారా సరే సరే ఎవరు ఎవరు అయ్యో ఆయన దునుకున్నారు కావాలి నాకు దుంతాడు ఎవరు ఆయన నాగాళ్ళు మంది అయితే మీద మీదనే ఇస్తాడు ఆయన సాలిడ్వాడు హైదరాబాద్ కడుతున్నాడు కానీ పిల్ల సరే పూజ అంటారు ఈ పాత్రలు తీపిచ్చి దీని అడగడం చూపుతాను టాప్ పోతాను టాప్ వస్తే టాప్ ఎవరు ఉండాలి ఎవరు వండాలి ఎవరు ఉండాలి అలా ఎవరు గోడల మొక్కలు చూసుకుంటూ గిట్టమన్నా లైట్ల మొక్కలు చూసుకుంటాం అదేను ఆడ పెడతాము ఎవరు ఆయన ఎప్పుడో ఇరిచింది కావాల్సింది కోరుకోమన్నాడు నీకేం సరే నీకు నచ్చిన బట్టలు కావన్నా బట్టలు నీకు నచ్చిన సొమ్ములు కావన్నా నీకేం కావాలన్నా కోరుకో స్కూటీ ఇట్లా కావన్నా ఎందుకు కిరాణా స్కూటీ సుమారు దాచులా తనుకున్నది నీ ఎండ్రోల పాటుగా ఇళ్ళ పూట పని చేసుకున్న బతకాలే ఈ రమాసేన రాజు నేను ఉంచుకున్నాను అనుకో ఇంట్లో రూపాయల సెట్ పెట్టుకున్నట్టే నేను మందిలో పోటీ ఎన్ని రోజులు తిరగాలి ఈయన నేను చేసుకున్నా అని కావాలి అయ్యా ఏదో ఇప్పటికప్పటికి అందరూ కనుక మరవం తెలవదు మరవం తెలవదు ఆడవాళ్ళ మరవంతంలో దొరకదు అవసరంలో మరవంతంలో దొరకదు ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే 5 గడియలు ఏ తీర్చరు మొగోడు అనుకున్న పని కావాలంటే కొన్ని ఏళ్ళైనా కాదా పిల్ల నువ్వు నా తీసి చెప్పవచ్చు మరి ఎదుగా గుండెగా ఉంటుకోవచ్చు అయ్యా నాను చేతుల చేయాలి అయ్యా నాకు రాజమాద్దు దేశమాద్దు ఇల్లాద్దు భూమిద్దు బంగ్లాద్దు అయ్యా నిన్ను నేను వరేదాను రామరామా కొడుకు కాలుకుంటే తమ్ముడు గుమ్మడి కొడుకు తమ్ముడు కదా అబ్బా నేనెక్కడ నువ్వెక్కడ తెల్లర వరకలు వెనక లేసుడు 10 మందిని తీసుకద్దా నువ్వెంతనే నీ బతికెంత ఒకవేళ నీకు పెళ్లి కావాలన్నాను నీకు నచ్చిన పిల్లని తీసుకొస్తా ఒక దిక్కు బంగారం పెట్టి నీయతూ బంగారం పెట్టి జోయి లక్కని చేస్తా కానీ నువ్వు నన్ను కూడా నీకు అధికారం ఎక్కడ నచ్చినోడు కిచ్చిన చాలు కోరుకున్నాడు కొంగు పట్టిన చాలు చదువుకున్నాడు లంచే అంత సరిపోతుంది మనసుకు నచ్చిన మందిలో ఉన్నా సరిపోతుంది ఇప్పుడు నాకు ఇంత ఎత్తు మొగని మాత్రం తీసుకొస్తా నాకు ఇష్టం లేని మొగని తీసుకొచ్చు నువ్వేం చెప్తావు నువ్వు నన్ను అర్థమేవా నీకు నేను అర్థా నువ్వు కాదమ్మా నీకు నచ్చిన మనిషిని నాకు నచ్చినోడు నాకు కాదు నువ్వే నచ్చినావు లవ్ లత విసుకుతా ఇప్పుడు నన్ను అద్దడం అనుకో నేను వెళ్ళే పోతానా అయ్యో దేవుడు
నీ వరకట్టు వెయ్యి వత్తుపో ఇక ఒకవేళ నువ్వు 10 మందిలో వరినావు అనుకో మీ మాముందే మా మామని తీసుకొచ్చుకొని తెలియడం పెట్టుకున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ బతు వినక రాగం చేయకు. అయ్యా నీకు పుణ్యం ఉంటాదే ఓ పిల్ల, పుణ్యం ఉంటుందమ్మా ఓ పిల్ల, ఒకనాడు ఒక్క మాట కనబాయనా బామ వాళ్ళిద్దరు వాడి పిల్లలు వాళ్ళ బతుకులాగా చేయొద్దని బామా, నీకు పుణ్యం ఉండదు నన్ను మర్చిపో, నీకు నచ్చిన పిల్లగాన్ని తీసుకొచ్చి నీ ఎత్తు బంగారం ఇచ్చి లగ్గం చేస్తానమ్మా. వాళ్ళది అందరూ మూల పుట్టుగా నా మాట కాదనకు, ఇయ్య నన్ను ఊళ్ళ నీకు నాయం కాదే పిల్లమ్మా. ఈ భార్య నుంచి పెట్టి ఎప్పుడు నా దగ్గర ఉండు అంటన్నా, అక్కడే పోతాడు 10 నిమిషాలు నాతో మాట్లాడిపోతే నాకు గుర్తు సంవత్సరం ఏమన్నా వాపుతాన్నా, ఈ సంవత్సరం ఏమన్నా గుడ్డలు బట్టి కట్టెలు కూడా తోలుతాన్నా, పరవచ్చి అన్నా మధ్య తోలుతాను, ఏమన్నా బత్తాలు గీత మోయిపో అంట. ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడిపోయేదాన్ని నీకేం అనిపిస్తాను, దాని దగ్గర ఉండేది ఏంది నా దగ్గర లేకుండా మనసుకు నచ్చదు మాట్లాడతారా అనే అంత నెత్తంది సాంగాలే అయ్యో ఇది తెలియదు, ఇది హెయిర్ స్టైల్. నీ గురించి నీ గురించలే నీ కోసానికి నా కొరకు నీ కోసానికే చేయించిన ఇది అమ్ముతో ప్రేమ కటింగ్, ఇది అమ్ముతో ప్రేమ కటింగ్. అమ్మతో ప్రేమ కటింగ్, అవును. నాన్నతో ప్రేమ కటింగ్ ఎట్లుంటది? ఇలా ముఖాలు ఎక్కుంటది. ఐ లవ్ యూ సరే ఒక్క మాట, 1-2 తల కొట్టే వారు 3 మనం ఎన్ని మాట చెప్పిన వెనక నేను కావాలని ఉన్నావు. ఎందుకు పంచాలి, ఎందుకు నువ్వు నేను చావడం పెట్టుకునేందుకు నన్ను ఇగ్నం అని చెప్తా. ఒక మాట మా మాడేమనుకుంటాడు, నా మరదలేమనుకుంటాడు, నా భార్య అనుకుంటా, నా బాధ నాకు. మీరు అందరు చెప్పటోళ్ళు అయినా చెప్తారా? వేరే ముసలి అందరు కాళ్ళ కళాలు పెట్టుకుంటారే, ముసలాన్ని కాళ్ళ కళాలు చిన్నపోతానే కాళ్ళ అని నీకు కాళ్ళ కళాలు చేసి తిప్పితే నాకు ఎదురు మాట్లాడతావా? ముసలా పని చేసుకున్నప్పుడు నాకు ఎదురు మాట్లాడతావా? నువ్వు రేషన్ అయితే నా కాళ్ళ కళ నాకు ఇచ్చి సాపలే చేతికి చేతికి కాబట్టి సాపలు వారే రేషన్ వారే మా గ్రూప్ లో ఉంచుకోను, మహిళా సంఘం గ్రూప్ లో నాకు చేస్తాను. అప్పుడు ఒక మాట ఏమనుకున్నాడా, బామా బామా నేను నువ్వు మాట్లాడుకున్నట్టు నా మరదలు తెలియదు, నా భార్య తెలియదు, అయ్యో నా బామ తెలియద్దు బామా, మనం మాట్లాడిన సంగతి వాళ్ళు తెలియద్దు అనుకున్నాడు. కానీ పాపగారి ఉండ మనసులో ఉన్న మాట ఈయన తెలియపాయను. అరే అట్లా కొన్ని రోజులైతే ఓ పూట భార్య కాడ ఉన్నట్టుగా, ఓ పూట కచ్చిన కాడ ఉన్నట్టు, ఓ పూట వెలిగిన పాపగారి ఉండ దాచులతో మాట్లాడినట్టుగా 6 కమ్మలు 7 పెండల కుడిసే అట్లా కొన్ని రోజులైనా రోజులల్లా రోజులు కడతాను, రోజులు నెలలు కడతాను, నెలలు కడతాంటే ఆనాడు ఆరాధ అనుకున్నాడు. ఎప్పటి నీతోనే మాట్లాడతానా, అమ్మగారి ఉండే చాలా అన్నది కదా, ఓనాదా రోజు ఇక్కడికి వస్తే ఏదైనా అనుమానం వస్తుంది, నీ భార్య దగ్గర పోయి మాట్లాడాలి ఒక్క మాట అన్నప్పుడు. అదే రోజు తన తనమంత భార్య
దేవికమ్మ దగ్గరికి వచ్చినాడు భార్య దేవికమ్మ తోటి ఆమెను కుడుకురు పల్లి అందరినీ కలిసి నిద్రలు పోతాడు అగో అందుకే అందరూ నమ్మరాల కక్కని కళ్యాణం ఉన్నది పాపను తాగది బలం ఉన్న తాగదల్లా అవ్వలేని బిడ్డ పెద్ద బిడ్డ దేవికమ్మకు ఆ భగవంతుడు మెచ్చి అందమైన కొడుకు సంతాన బలం ఇచ్చినాడు కాపురం చేసిండు అయ్యయ్యో తన భార్య పిల్లలకి భగవంతుడు మెచ్చి సంతాన బలం ఇచ్చిండు అబ్బబ్బా ఉన్నవు సన్నవాసాలు విలువది ఆడపిల్ల దేవికమ్మకు అయ్యా అట్టగొంది రోజులైనా ఆనాడు ఆ పెద్ద బిడ్డ దేవికవ్వకు భగవంతుడు సంతాన బలం ఇచ్చే వరకు ఏ ఆడవాళ్ళైనా పెళ్ళైనాక నాకు బంగ్లాలు కావాలి భవంతులు కావాలి కమ్మలు కావాలి సొమ్ములు కావాలి ఎవరు కోరుకోరు పెళ్ళైనాక ఏడా తిరగ ముందుకు నేను అమ్మాని పిలిపించుకోవాలి ఏ తల్లికైనా ఉంటది నాకు ఆ బిడ్డ దేవికవ్వకు భగవంతుడు కన్నేది సంతాన బలం ఇచ్చే వరకు ఆ తల్లి ఎంతో మురిసిపోతాను అబ్బాయి నా కడుపులో నా నాయన పడ్డా నా అవ్వ పడ్డదా అని ఆ బిడ్డ మురిసిపోతాడా అగో మురిసిపోతాంటే పాపగారి ముండల అతకు ఏమంట ఆలోచనతో వస్తుంది భార్య రెండు జీవుల మనిషి అయింది ఇంటికాడ ఉన్న దేవిక అయ్యో ఎక్కడ వాయనా లత లత మైకముల పడ్డాడు పాపగారి ముండ దోసగారి ముండ వెనకని ఎప్పుడు ఏం చేసింది నిలవపాయ ఆ దాసిలత చేతులు వెనకన కీలుబొమ్మ అయిపోయాడు ఆనాడు సందలు పడే అల్లయితే దబ దబ గుడిసెబేడి కద్దరు గుడిసెలేమన్నా తలు పెట్టుకున్నది లేకుండా గుడిసె కట్ట ఉండోరు మంది దూరం తీసుకుంటుంది అంటే అది పోతాక అంత బయటకాడి పోతారు కదా మంది బాత్రూమ్ డోర్లు తీసుకొస్తుంది అలా సబ్బులు ఎత్తుకొస్తుంది బకెట్ ఎత్తుకొస్తుంది అలా ఏం చేస్తారు అయ్యో కేసీఆర్ ఇచ్చిన వాడగట్టలు మధ్య తయారైతే మీ కళ్ళు తిరుక్కు అంటే అందుకనే మీ గురించే నేను తయారైతే నేను తయారైతే మంది కళ్ళు సిక్కు అంటే అప్పుడు మీరున్నది ఊరి అందంగా ఈ ఊళ్ళో ఎట్లా కట్టే దొరుకుతుంది ఓ సేఫ్టీగా మర్చిపోలేదు అని ఒత్తిడి పూసికేసిన కొప్పరి సిక్కేసిన కొప్పరి సిక్క కాదే కొప్పరి సిక్కే కొప్పరికాయ సిక్కారు కొప్పరి సిక్కారు ఒత్తిడి పూసి కాలుగా
కంప కంపే నీ మాటలు కంప కంపే ఏమి ఎవరు వస్తాడు నారాజు ఈ రోజు అత్తాండు నీ రాజు తెస్తాడు నారాజు ఇగో ఒక మాట అబ్బా. నువ్వు నిన్న మొన్న రాలేదు ఇక నిన్న మొన్న కాదంటే నా బాధ నన్ను మర్చిపోయినావా నిన్ను మర్చిపోతానా ఓ రేవుగల్లా ఆడదని నిన్ను మర్చిపోతానా నువ్వు లేని నీ ఒక్క నిమిషం ఉంటుంది నువ్వు ఎక్కడ పోయినావు అని నాకైతే ఇవాళ నిడితే పట్టలే నేను ఎక్కడికి పోలేదు కానీ ఏమో నీ మనసుకి ఇట్లా మారవచ్చా నాకు మస్తు టెన్షన్ ఇక నువ్వు నాకు నా మనసు మారుతుందా ఏమో మనసు మారు ఏం తట్టిడా పుట్టిడా ఇంత అంత చిటుకు అంటే అయిపోయా అంత మనసు అంటావు మునుకములు అంత మనసు ఏ మనసు మారలేదు కానీ నా భార్య 2 జీవుల మనిషి అయింది సంవత్సరం సుఖోపాయంగా మంచిగా ముట్టుకున్నది ఏం లేదు ఇక. అప్పుడే అయిందా ఆవ్. కొంచెం కూర్చో. మరి ఆ దాసిలాత అనుకుంటాను వీళ్ళ సంసారం ఇక భర్త అని ఆ దగ్గరికి వస్తాను భార్య అని ఈయన దగ్గర పోతా రేపటి కాల కొడుకో బిడ్డ పుట్టినాక నా దగ్గరికి వస్తాడా కట్టలు కట్టలు వెళ్ళాలి బుక్కులు ఇస్తారు మట్టలు ఎవరితో బట్టలు వేయాలి సేవటి చెత్త వాళ్ళు చేయాలి సంసారం నాది కావాలి అబ్బర్ తాగిచ్చినట్టు తాగేయాలనుకోని కరబలా అనుకున్నదే అమ్మా ఏందయ్యా ఎరా ఏందే? ఇవా నువ్వు రోజాన రోజు నా ఇంత కత్తాను అతను ముచ్చట పెట్టి పోతాను పోతా అంటే ఊళ్ళో మంది చూస్తారు వరుడు కాకుండా వాడు చూడు చూడరా పిల్లి ఎన్ని రోజులు పాలు తాగుతుంది తాగది. ఇవా 1 రోజు తాగుతుంది 2 రోజులు అవుతుంది మళ్ళీ నా రోజుల వరకు నన్ను ఎవరన్నా ఎవరు చూస్తలేరని నేను అనుకుంటాను నన్ను చూస్తూ చూడరా మనం అనుకుంటా అయ్యో మమ్మల్ని ఎవరు చూస్తారని తక్కువ చూస్తానో బయటకు వెళ్తాను నేను ఖచ్చితంగా ఎంతమంది లేరు ఓయ్యా మన ఇద్దరి మధ్యలో అడ్డగోడు ఉన్నది అయ్యా అడ్డ కూడా ఉంటే గిరిగి దూరం ఒక తన్న ఖర్చు 3 ఖర్చులు కూతుంది ఇంకా నీకెందుకు తడక ఉన్నదయ్యా అడగ ఇడిచిపోయేలా పెడతా ఇడిసిపోయిలో పెట్టేది కాదు ఎంత పూలు ఉంటుంది పెద్ద పూలు ఉన్నాయా దాని ఎక్కి సవారు కొడతా ఇగో సవారు కొడతావు ఏం సవారు కొడతావు ఏంది ఈ ఇద్దరి మధ్య ఎవరయ్యా మన ఇద్దరి మధ్యలో మీ మా ఉన్నాడు ఏం చేయమంటారా ఉంటే ఏంది గట్టగా రోజు నా గుడిసెలకు వస్తానో పోతాను అంటే ఎరికైనావు మీ అల్లుడు ఎట్ల మనిషి ఏలెక్కల మనిషి మీ అల్లుడు రమాశీల మహారాజు దాసిలాతను ఉంచుకున్నాడు అంటే ఇచ్చది పోతుంది మన ఫ్రెష్ డ్యామేజ్ కదా మనిషి నీకు ప్రెస్ అయ్యా సంవత్సరాలు కూడా కొడతావు అలాగే మంది సంవత్సరాలు అయితే ఏం చేయాలి? సరే మా మామ మనతో చెప్తానంటాను ఇక మీ మా మనతో చెప్తే మన నిన్ను నన్ను కచ్చికాడ పిలిపిస్తాడు పిలిపించినాక ఎట్ల మనిషి ఏ లెక్కల మనిషి దాసిలాతి శిఖగాత్రి అంటారు అంటారు శిఖగాత్రి అని గీసోటల కసోటలు అంటారు తప్పేసి అని దాని చెవి లేదా సంవత్సరాలు గుల కొడుతుందా దానికి బుద్ధి లేదా శిఖగాత్రి అంటే కత్తిరిత్తనాయి మళ్ళీ 6 నెలల వరకు మళ్ళీ పెరుగుతాయి ఒక్కవేళ నిన్న నీ దగ్గరికి వచ్చి అల్లుడు రమశైల రాజు నేను ఏం లేదు తీసుకొచ్చి నేను నిల్చో పెట్టుకుంటే దాసలాచి ఉంచుకుంటావా అని నేను ఎట్లా దమ్మడి పేదంత ఊహిస్తావు నీ ఇజ్జలు పోదా నీ ఇజ్జలు పోమునుకున్న ఆ శిఖగాత్రియ ముందుకు మేము మా పానంది ఇవ్వాలి నా మాట మర్చలేదా అనవా ఎప్పుడు మర్చలేదా వాళ్ళ మా పాలన ఇస్తే మాకు అడ్డే వాళ్ళు ఉండరు అయ్యో నేను సార్ చెప్పు అన్నాడు కూర్చేసి కూర్చుని పెడితే మాకేదో మాట్లాడుతున్నావా నా కోసం వచ్చి నీకు అద్దాలు వచ్చినాయి అని మామ ఒకవాడి రంగమారాజు నాకిద్దరు బిడ్డలు నాకు కొడుకులు లేరని నన్ను కొడుకోలే చూసుకున్నాడు కాదే నన్ను కొడుకులు నమ్మిండు కాదు బామా నా మామ ప్రాణం ఎత్తది బామా నా బామా నా ఇవాళకి అబ్బం దాచుకొని ఎత్తంటే అయ్యం దాచుకొని 7 అన్నవానిగా ఏ బాటి నాయవమునే ఓ పిల్ల నీకు పుణ్యం ఉండాలి ఓలంటగా నీకు పుణ్యం ఉంటుంది నా మాట విను ఏమి తెలియనోడు బామ ఉంటే బుచ్చడుకు ఓడు సంత వేల కరసోడు కాదు